ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 4-5 years. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ? వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్? అండ్ ఇప్పుడు 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో సమ్వేర్ సమ్ మ్యాథ్ ఈస్ గోయింగ్ రాంగ్. నో, డ్రగ్స్ 100% ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ. నో, ఎస్, గంజాయి కల్టివేషన్ జరగలేదు నేను ఎప్పుడు అన్నట్లు, కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం, డ్రోన్స్ పెట్టేవాళ్ళం, ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. ఓకే. అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి, స్పైసెస్ వేయండి అని దారి చూపించాలి, డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చితే విచ్చలవిడిగా వీళ్ళే కల్టివేట్ చేస్తున్నారు, వీళ్ళ మనుషులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్.